ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ క్షేత్రంలో ఒక విశిష్టత ఉందని బయట చాలామంది మాట్లాడుకుంటే విన్నాను నేను. మామూలుగా అయితే అమావాస్య రోజు మంచిది కాదు, అమావాస్య క్షుద్ర పూజలకి ఆనవాలుగా ఉంటుంది, అమావాస్య అంటే ఒక భయంకరమైనటువంటి ఇదిగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. సో అదే అమావాస్య రోజు మీరు స్వామివారికి ఇక్కడ అద్భుతమైనటువంటి పూజలు చేస్తారట. ఏంటి, ఎందుకు? ఇది అమావాస్య అనగానే క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ అనేటువంటిది ఒక మూఢనమ్మకం సార్. ఫస్ట్ అమావాస్య అనేటువంటిది జయతిథి ఫస్ట్. అంటే లక్ష్మీ ఆరాధన అనేటువంటిది ఆ రోజు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అమావాస్యకి, మరి అంతే కదా. అవును. మరి దీపావళిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? నరకుణ్ణి చంపారు కాబట్టి, నరక చతుర్దశి జరిగింది కాబట్టి మనం జరుపుకుంటున్నాం. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని చంపేటువంటిది అమావాస్య అంట నేను. ఓకే. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉండేటువంటి గ్రహ బాధల్ని తొలగించేటువంటిది అమావాస్య. అందుకోసమని ప్రత్యేకంగా స్వామి యొక్క సంకల్పం మేరకే ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా చాలా అద్భుతమైనటువంటి స్వామివారికి అభిషేకం. ఆ అభిషేకం అయిన తర్వాత స్వామివారి సన్నిధిలోనే గోమాతల సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో మహాలక్ష్మి హోమాన్ని, అదేవిధంగా సుదర్శన హోమాన్ని, ఆయుష్ హోమాన్ని ప్రతి అమావాస్య రోజు చేస్తామండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ యొక్క అమావాస్య దర్శనం కోసం, ఇక్కడ అమావాస్య రోజు జరిగేటువంటి హోమం కోసం, అభిషేకం కోసం ముందు రోజు రాత్రి వచ్చి స్వామివారి సన్నిధిలో ఇక్కడ నిద్ర చేసి స్వామివారి సన్నిధిలో ఉండి మరుసటి రోజు హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు.